బ్యాక్ టు న్యూస్. జాతీయ స్థాయిలో ఒకేసారి నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 1, జూలై 24న 2 దశల్లో పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీం అన్ని రాష్ట్రాల్లో ఈ తీర్పును అమలు చేయాలని ఆదేశించింది. నీట్ ఎగ్జామ్ నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమంటూ 2013లో సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పును వెనక్కి తీసుకున్న తర్వాత 5 సభ్యులతో కూడిన ధర్మాసనం మరోసారి పూర్తిగా వాదనలు వింది. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు సుప్రీం తీర్పుతో షాక్ తగిలినట్లయింది. తెలుగు విద్యార్థులకు మళ్లీ నీట్ ఎంట్రన్స్ టెన్షన్ పెట్టుకుంది. మెడికల్ కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ విషయంలో తర్జనభర్జన మొదలైంది. అసలు ఏపీలో రేపటి నుంచి జరగబోయే ఎంసెట్ రాయాలా వద్దా అన్న గుబులు మొదలైంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో మొదలైంది. ఏపీ, తెలంగాణలో ఎంసెట్ నిర్వహణకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో నీట్పై సుప్రీం తీర్పుతో విద్యార్థులు ఎటువైపు అడుగు వేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అయితే విద్యా నిపుణులు మాత్రం ప్రస్తుతానికి ఎంసెట్ రాసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ఆర్టికల్ 371D ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల సీట్లు అలాగే ఉంటాయని, ఆపై ఓపెన్ కేటగిరీలో ఉన్న కేవలం 15% సీట్లు మాత్రమే జాతీయ స్థాయి విద్యార్థులకు వస్తాయంటున్నారు నిపుణులు. నీట్ పరీక్షలో 2 ర్యాంకులుంటాయి. ఒకటి జాతీయ స్థాయి ర్యాంక్ అయితే రెండోది రాష్ట్ర స్థాయి ర్యాంక్. అందుకే అడ్మిషన్లు చేపట్టడం ఇబ్బంది కాదంటున్నారు ఉన్నత విద్యామండలి ప్రతినిధులు.